ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి పోయిన ఓట్లు తీసేయడం, అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఓట్లు తీసేయడం, డూప్లికేట్ ఓటు ఉంటే తీసేయడం, మన ఓటును మళ్ళీ దాన్ని సవరించడం, అంటే నవీకరించడం అని చెప్పొచ్చు. సో ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇది అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు 24వ తేదీతోని మనం ఏవైతే మన ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ కంప్లీట్ చేసి ఇచ్చే టైం ఉందో 24th, బట్ ఇప్పటికీ స్టిల్ చాలామందికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందనటువంటి సిచ్యువేషన్. మరోవైపు అంగన్వాడీలపై ఈ బాధ్యత ఉన్నటువంటి క్రమంలో ఈ బిఎల్ఓలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సరిగా ఫిల్ చేయట్లేదు అంటున్నారు. అండ్ చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫామ్సే అందనటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఏం జరుగుతోంది, అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందా, అంటే మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటన్నింటికి సంబంధించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నాయకులు మహేష్ గారు. నమస్తే అండి మహేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి నరసింహారెడ్డి గారు, మీరు కూడా పలు సందర్భాల్లో ఎస్ఐఆర్కు సంబంధించి పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ తయారు చేసేటువంటి క్రమంలో ఎట్లా ఉంది? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులు మీకు, అదేవిధంగా హెచ్ఎంటీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల సంఘం ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిందో ఇది పూర్తి గందరగోళమే నెలకొన్న తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదనేది గ్రామాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే బిఎల్ఓలను అపాయింట్ చేసిరో, ఒక బూత్ కు ఒక బిఎల్ఓ లాగా ఎవరినైతే అపాయింట్మెంట్ చేసిరో వాళ్లకు ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా, అంటే జనరల్ గా బిఎల్ఓలు ఎవరంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అదే విధంగా కాంట్రాక్ట్ బేసిస్ లో వీళ్ళు నియమించుకున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఒక వ్యక్తి యొక్క రాజ్యాంగబద్ధంగా పొందినటువంటి హక్కు, ఓటు హక్కును నిర్ధారించేటువంటి విషయంలో ఇవాళ అలసత్వం వహించడం అనేది ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక బిఎల్ఓ 3 సార్లు ఇంటికి వస్తాడు, మరి ఇల్లును ఐడెంటిఫై చేస్తాడు, ఓటర్ను ఐడెంటిఫై చేస్తాడు, అదే విధంగా ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాడు, వాళ్ళు ఫిల్అప్ చేసినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటాడు. అదే విధంగా మరి ఆ ఓటును 2002లో ఉన్నటువంటి ఓటుతోటి మ్యాపింగ్ చేస్తారు. మరి వాళ్ళ యొక్క తప్పులు ఏమన్నా ఉంటే సరి చేస్తారు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు బీజేపీ నాయకులు. చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి అవగాహన లేదు బిఎల్ఓలకు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మేడం. 2002 ఓటర్ తో మ్యాపింగ్ చేసినప్పుడు 2002 ఓటర్ లిస్ట్ అనేది అక్కడ ఉండాలి. ఆ 2002 ఓటర్ లిస్ట్ అనేది లేదు చాలా దగ్గరలో, చాలా బిఎల్ఓల దగ్గర లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆన్లైన్ లో వెళ్ళండి, ఆన్లైన్ లో వెరిఫై చేసుకోండి, మీ ఓటు ఎక్కడ ఉందో మీరే వెరిఫై చేసుకొని డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా గ్రామంలో అంటే నేను చేయగలుగుతాను. మా గ్రామంలో 2000 ఓటర్ లిస్టు. నరసింహారెడ్డి గారు, బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు అంటే పార్టీలకు సంబంధించి కూడా ఏజెన్సీని తీసుకున్నారు, అవునా? సో ఊళ్ళల్లో ఈ ఇష్యూకి సంబంధించి అంటే పెద్ద ఇబ్బంది ఏం రావట్లేదు, బట్ సిటీకి వచ్చేసరికి, టౌన్లోకి వచ్చేసరికి ఈ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఊళ్ళల్లో ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇంకా బిఎల్ఓల కన్నా ఎక్కువ పార్టీలకు సంబంధించిన నేతలే ముందుండి మరీ పని చేయిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఊళ్ళో తెలుస్తుంది వాళ్ళు ఉన్నారా లేరా, వలసెళ్ళారా లేదా లేరా అసలు అనేటువంటి విషయం తెలుస్తుంది కదా. ఊళ్ళల్లో అంత పెద్ద ఇబ్బంది ఉందా? నేను ఏమంటున్నా మేడం అంటే ఊర్లలో కూడా ఇప్పుడు బిఎల్ఓలు ఎప్పుడైతే జనరల్ గా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని అంటే గవర్నమెంట్ పనిచేస్తారు, మామూలుగా ఏంటంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు 10 గంటలకు బిఎల్ఏలను తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు డోర్ లాక్ వేసుకొని వాళ్ళ సొంత పనుల మీద, వ్యవసాయ పనులు కానీ, కూలీ పనులు కానీ, ఉద్యోగాలు కానీ, ఇతరత్ర పనుల మీద వాళ్ళు బయటికి పోతున్నారు. వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు వచ్చే వరకు ఈ బిఎల్ఓలు బిఎల్ఏలు ఎవరు ఉండరు. జనరల్ గా ఏంటంటే బిఎల్ఓలకు అవగాహన లేదు. ముఖ్యంగా ఏంటి అని అంటే గ్రామాలలో ఈ ప్రజలకు కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. అంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారు కదా మేడం, ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే చాలా మందికి ఏంటంటే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఓటు వచ్చేసింది, మా ఓటుగో మా ఫోటో ఉన్నది, మా ఫోటో ఉంది కాబట్టి నాకు ఓటు వచ్చేసింది, నేను దీని మీద ఏం చేయాల్సినటువంటి అవసరం లేదనే భ్రమలో ఉన్నారు. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే బిఎల్ఓలు ఇప్పుడు ఓటర్ దగ్గరికి పోతున్నారో, ఓటర్ దగ్గరికి పోయినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు, ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళకు ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ లేదు బిఎల్ఓల దగ్గర.
తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత కూడా ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు బిఎల్ఓలకు రిటర్న్ ఇస్తారు కదా ఫామ్, ఆ రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ఆధారం లేదు, మేము ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చినాము అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ అనేది ఏది లేదు. మూడోది ఏంటంటే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరైతే బిఎల్ఓలు తీసుకున్నారో దాన్ని స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఆ డిజిటలైజేషన్ చేసిరా చేయలేదా అనేది కూడా మనకు నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనము మొబైల్ నెంబర్ రాయాలని చెప్పి దాంట్లో ఒక కాలం ఉంది. బట్ ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మన నెంబర్ ఈసీ యాప్ ఉంటుంది, అందులో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎపిక్ నెంబర్ ని పెట్టి చేసుకుంటే ఉందా లేదా తెలుస్తుంది. మీరు అనేది 100% కరెక్ట్ మేడం. ఆన్లైన్ లో ఏం చూసుకోగలుగుతారు మేడం? చదువుకున్న వాళ్ళు, కొంత మొబైల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఇంటర్నెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇప్పుడు గ్రామీణ రూరల్ ఏరియాలలో మామూలుగా రోజువారీ పనిచేసుకునే వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఏం చూసుకుంటారు మేడం? వాళ్ళకు అసలు అవగాహన ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు మీ యొక్క పేపర్స్ ఇవ్వాలని చెప్తే మీ యొక్క పేపర్స్ ఇవ్వాలని చెప్తే లేకుంటే మీ యొక్క ఐడి కార్డు కానీ అవన్నీ ఇవ్వాలంటే వాళ్ళు భయపడతారు. ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అదే నరసింహారెడ్డి గారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా అప్లై చేసినప్పుడు లోనే అనుకోండి, పోనీ ఏ విషయానికి అప్లై చేయాలన్నా, ఇప్పుడు ఆధార్ అప్లై చేసుకుంటున్నాం, లేకపోతే పాన్ కార్డ్ అప్లై చేసుకుంటాం, ఇవ్వలేదు లేదు లోన్ అప్లై చేసుకుంటాం, ఏం కావాలన్నా కూడా ఏ ప్రూఫ్ కావాలంటే ఆ ప్రూఫ్ ఎక్కడి నుండైనా పట్టుకొస్తాం. ఓటర్ ఐడి అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. సో దానికోసం ప్రూఫ్స్ ఇవ్వాలి అనడం తప్పేంటి? ఎందుకు ఇవ్వాలి అని అంటే అదేం లేదు. ప్రూఫ్ అడగడంలో తప్పులేదు, అదే అంటున్నా, ప్రూఫ్ అడగడంలో తప్పులేదు. కానీ ఆ ప్రూఫ్ అనేది ఇప్పుడు డిజిటలైజేషన్ బిఎల్ఓలు డిజిటలైజేషన్ చేస్తున్నారు. మీ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది అని చెప్పి ఒక మెసేజ్ SMS వాళ్ళకు వస్తే బాగుంటది కదా. అంటే అసలు అంటే వీళ్ళు ఫామ్ సబ్మిట్ చేసినట్టు వీళ్ళ దగ్గర రికార్డు లేదు, అక్నాలెడ్జ్మెంట్ లేదు, ఆ తర్వాత వీళ్ళకు మెసేజ్ రావట్లేదు, ట్రాక్ చేసుకోవడానికి తెలియట్లేదు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోష్న గారి మీద బిఎల్ఓ కోపం ఉంది, మీరు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చారు, మీకు అక్నాలెడ్జ్మెంట్ లేదు, మీ ఫామ్ డిజిటలైజేషన్ కూడా చేసిరో చేయలేదో మీకు తెలియదు. వాళ్ళు ఒకవేళ డిజిటలైజేషన్ చేస్తే మీకు ఒక SMS వస్తే మీకు ఒక ధైర్యం, నా ఓటు ఓకే ఆన్లైన్ అయ్యింది అనేది ఒక ధైర్యం ఉంటది. ఇప్పుడు రాలేదు, మళ్ళీ ముసాయిదా ఓటర్ లిస్ట్ వస్తుంది, మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి. ఒకవేళ దాంట్లో ఓటు రాకపోతే మళ్ళీ మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయాలి, మళ్ళీ దానికి సంబంధించి 10 సార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి. అంటే మామూలుగా మనం అంటే జనరల్ గా చదువుకున్న వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ రోజువారి పనులు వదులుకొని రావడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలనేది నేను చెప్తా ఉన్నాను. ఓకే మహేష్ గారు, నేను ఇంకొక ముఖ్య నా విషయమే చెప్తున్నాను. ఇప్పుడు 2002లో ఓటర్ తో మ్యాపింగ్ చేయాలని చెప్పడం జరిగింది మేడం. నాకు 2006లో నాకు మ్యారేజ్ జరిగింది. 2006లో మా మిస్సెస్ యొక్క ఓటు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. అంటే అప్పుడు 2008లో ఉప్పల్ లేదు, అప్పుడు మల్కాజ్గిరి ఉంది. ఇప్పుడు నేను తన యొక్క డీటెయిల్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ మ్యాపింగ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు కానీ ఈఆర్ఓలు కానీ చెప్తారు. నేను ఆ ఓటర్ లిస్ట్ సెర్చ్ చేయడానికి నేను ఎంత ఇబ్బంది పడాలి అక్కడ మనకు. ఇప్పుడు అది సింపులే కదా. ఇప్పుడు 2002కు ముందు మీ వైఫ్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కు సంబంధించినటువంటి ఓటర్ ప్రూఫ్ అంటే ఎపిక్ నెంబర్ అండ్ ఆ ఫోటోని జత చేస్తే సరిపోతుంది కదా. దట్ ఇంకా మ్యాపింగ్ అంటే అందులో ఏముంటది? ఇప్పుడు మీ వైనా కూడా మా ఫాదర్ ది పెట్టాల్సిందే కదా, అంతే సింపుల్. అంటే మనకు అవగాహన ఉంది కాబట్టి మల్కాజ్గిరి చెప్తారు కదండి, బిఎల్ఓలు చెప్తారు. అంతకన్నా యాక్టివ్ గా పార్టీ బిఎల్ఏలే ఉన్నారు. బిఎల్ఓలకు తెలియట్లేదు డెఫినెట్ గా. కొంతమంది కొన్ని చోట్ల బిఎల్ఓలు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు, తీసుకొచ్చి ఇస్తలేరు ఫామ్స్. అవన్నీ పక్కన పెడితే బిఎల్ఏలు అయితే యాక్టివ్ గా ఉన్నారు కదా పార్టీలకు సంబంధించి ఏజెంట్స్. నేను అదే చెప్తున్నా మేడం, మేమంటే ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి సెర్చ్ చేసినాం మేడం. ఇప్పుడు అవగాహన లేనటువంటి బిఎల్ఓల సమాచారం ఇవ్వట్లేదు అసలు. బిఎల్ఓలు ఓకే, మనకు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను నరసింహారెడ్డి గారు, మీ వాయిస్ తీసుకుంటాను. వాళ్ళు చెప్పట్లేదు కదా, కోఆర్డినేషన్ అనేది లేదు అక్కడ. ఓకే మహేష్ గారు, ఒక నిమిషం అండి. డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మీ వాయిస్ తీసుకుంటాను. మహేష్ గారు చెప్పండి, మీకు ఏమైనా అంటే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి? అంత బాగుందంటారా?
మేడం మీకు ప్యానలిస్ట్ కు మన వ్యూవర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్, శుభోదయం మేడం. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ తెలంగాణలో ప్రారంభమై అంటే జూన్ 24 నుండి జూలై 25 మళ్ళీ ఒక 10 రోజులు ఏదో పెంచినట్టుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మేడం తెలంగాణలో స్టార్టింగ్ లో ఏదైతే వాళ్ళు మ్యాపింగ్ చేయడంలో సుమారుగా 79% ఓటర్ మ్యాపింగ్ అనేటువంటి చాలా సులువుగా అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నటువంటి వివరాలు మేడం. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఎన్యూమరేటర్స్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఫీల్డ్ విజిట్స్ ఇవి ప్రారంభమైనాయో రూరల్ లెవెల్లో అయితే కాస్త పర్వాలేదు, కానీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో స్టాఫ్ కొరత మేజర్ గా ఉంది అనేది ఏదైతే బిఎల్ఓలు చెప్తున్నటువంటి మేజర్ థింగ్ మేడం. వాళ్ళు చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ ను సఫిషియెంట్ స్టాఫ్ ను కేటాయించకపోవడము, స్టాఫ్ ఏదైతే జిహెచ్ఎంసీ స్టాఫ్ కు సివిక్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కు మధ్య కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ లోపం ఉండడము. దీని కారణంగా మేజర్ ఇష్యూ అనేటువంటిది ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా హైదరాబాద్ లో వచ్చింది మేడం. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ చేసినప్పుడు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, డోర్ టు డోర్ విజిటింగ్స్ చేయాలి అని చెప్పేసి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే గేటెడ్ కమ్యూనిటీస్ లేవు, ముంబైలో మహారాష్ట్రలో ఉన్నాయి, మిగతా చోట్లలో కూడా ఏదైతే ఇది కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాయి, ఇక్కడ చూస్తే మీకు ఢిల్లీలో కనిపిస్తాయి. అంటే చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు డోర్ టు డోర్ పోవడం కష్టం అవుతుంది. అన్నందుకే అదనపు స్టాఫ్ ను కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. మన దగ్గర సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే చాలా ఏరియాస్ కి వాళ్ళు రాలా, డోర్ టు డోర్ వెళ్ళలేదు. పోనీ ఓకే వాళ్ళు రాకపోయినా కూడా వీళ్ళు వెళ్ళి ఇద్దామంటే ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఏంటి అన్నటువంటి ఒక అనౌన్స్మెంట్స్ కానీ, అంటే మామూలుగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. ఫలానా హాల్లో పెట్టాము, లేదా ఫలానా కన్వెన్షన్ సెంటర్ దగ్గర పెట్టాము, అక్కడికి వచ్చి తీసుకోండి, ఫలానా మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టాము, మీ ఫామ్స్ తీసుకెళ్ళండి ఈ ఏరియాకు సంబంధించి అన్నటువంటివి అవి కూడా లేవు. ఇంటికి రాకపోగా అవి కూడా లేవు. ఇప్పటి వరకు చాలా మందికి హైదరాబాద్లో ఫామ్స్ అందలేదు. అదే ఎస్ఐఆర్ ప్రక్రియను ముందు స్టార్టింగ్ లో తెలంగాణలో మాకు వద్దు, ఇది వస్తే ఓట్లు పోతాయి, ఇది తీసేస్తారు అనే ఒక అపోహను తెలంగాణ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు ఒక చొప్పించే ప్రయత్నం చేసినాయి. ఎస్ఐఆర్ వద్దు అన్నారు వీళ్ళంతా. ఇప్పుడు నెక్స్ట్ దఫాకి ఏమొచ్చారంటే ఎస్ఐఆర్ డేట్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్తున్నారు. మొన్న నిన్ననే కేటీఆర్ అంటారు కదా అండి, ఓట్లు పోతున్నాయి ఎందుకు అనరు అంటారు కదా. ఓట్లు ఎవరికి పోతున్నాయో కూడా డాటా ఉంది మేడం, డాటా వస్తుంది కూడా, ఇంకా లిస్టే బయటికి రాలేదు. ఇంకా ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి, ఓన్లీ మ్యాపింగ్ మాత్రమే. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఏవైతే ఇస్తున్నారో, ఫీల్డ్ విజిట్స్ ఏవైతే ఇవే ఇంకా పెండింగ్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కావాల్సుకోండి ఇరుగాస్తుంది. ఎందుకంటే స్టాఫ్ ను కేటాయించకపోవడము చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎస్ఐఆర్ ఫెయిల్ చేయాలి ముఖ్యంగా అనే థాట్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అదర్ పార్టీస్ వాళ్ళు చేసిన మేజర్ కుట్ర స్టాఫ్ ని ఇవ్వకపోవడము. అయితే దీంట్లో కూడా ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో వాళ్ళు స్పెషల్ ఛాలెంజ్ గా తీసుకొని డోర్ టు డోర్ పోయి. మహేష్ గారు, చాలా మందికి ఒక డౌట్ ఉందండి. వస్తారు, ఫామ్స్ ఇస్తారు, వారం రోజుల్లో తీసుకెళ్తామని చెప్పిపోతారు. అంటే మనకు సంబంధించిన ప్రూఫ్, మన ఫోటో అవన్నీ పెట్టి అంటే అటాచ్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇది క్లియర్. వెళ్ళిన తర్వాత మళ్ళీ బండిలంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆన్లైన్లో మళ్ళీ వాళ్ళు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కొంతమంది ఇంతకుముందు ఒకవేళ మిస్ అయితే ఏంటి, ఇక్కడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఏం కనిపించట్లేదు. మనది ఎంటర్ చేయడం కానీ, మనం తీసుకున్న ఫామ్ తీసుకున్నట్టు కానీ వాళ్ళు ఒకటి మనకి ఇవ్వరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆన్లైన్లో పోనీ వీళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు మెసేజ్ రాదు. అది ఉందా లేదో అనేది మళ్ళీ ఒక డ్రాఫ్ట్ వస్తే ఆ డ్రాఫ్ట్లో చూసి నాకు తీసుకెళ్లారు కానీ ఇవ్వలేదు అని మళ్ళీ వీళ్ళు వెళ్తే మళ్ళీ వాటిని అభ్యంతరాలు అన్నీ తీసుకొని అప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టి అప్పుడు క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు అవుతుంది. అట్లా కాదు కదా. అయితే ఎస్ఐఆర్ లో ఎన్యూమరేషన్ ప్రక్రియలో మనం పాల్గొన్నామా లేదా అనే దాని మీద అక్నాలెడ్జ్మెంట్స్ వివిధ దశల్లో ఉన్నాయి మేడం. ఫస్ట్ ఎన్యూమరేటర్ మన ఇంటికి వస్తే వెరిఫై చేసినట్టు మన ఇంటికి అక్కడ స్టిక్కర్ అంటించిపోతారు. అయితే వాళ్ళు ఇంటికి వచ్చి ఫామ్స్ ఇవ్వకుండా, ఇంట్లో ఎవరు లేకుండా కొన్ని చోట్ల స్టిక్కర్లు అంటిస్తున్నారు అనే వాదన కూడా వచ్చింది. అది వాస్తవంగా కొన్ని చోట్ల అది జరుగుతుంది, ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో. వాళ్ళ ఫార్మ్స్ అన్ని కూడా దారుసాలం దగ్గర ఇంకొక కూర్చొని ఫార్మ్స్ జబర్దస్త్ గుంజుకొని మరి దాన్ని చేపిస్తున్నారు. దీనిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి. మేజర్ హైదరాబాద్ లాంటి కొన్ని ప్లేస్లలో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదవుతున్నది. ఏది బిఎల్ఓల పైన అవుతుంది, కొన్ని చోట్ల బిఎల్ఏను దౌర్జన్యం చేస్తున్నారని కూడా అక్కడ కేసులు ఫైల్ చేస్తున్నారు, బిఎల్ఓలే చేస్తున్నారు.
ఇట్లాంటి ఇష్యూస్ హైదరాబాద్ నగర్ లో జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణము రాష్ట్ర ప్రభుత్వము సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వకపోవడం అనేటువంటిది మేజర్ మేడం. ఇక్కడ తర్వాత గవర్నమెంట్ నుంచి కోఆర్డినేషన్ జరగాల్సిన జిహెచ్ఎంసీ సివిక్ డిపార్ట్మెంట్ లో కోఆర్డినేషన్ అనేది జరగట్లేదు అనేది రెండో విషయం మేడం. మీరు చెప్పినట్టు ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ అన్నారు కదా, ఎప్పుడైతే డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత మనకు 100% మెసేజ్ వస్తుంది మీది అయితే డిజిటలైజేషన్ అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ లో కూడా ఉన్నది, ఒకసారి దయచేసి మనం చూస్తే కూడా తెలుస్తుంది. మన ఇంటి ఎన్యుమరేషన్ ఫామ్ అంటే మహేష్ గారు ఇక్కడ టెక్నికల్ గా చూస్తే గతంలో ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియలో ఆ సాఫ్ట్వేర్ కు సంబంధించినటువంటిదే ఉన్నది. అప్పుడు రెండు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఉండవు అన్నటువంటి ఇది లేదు. అంటే ఏంటి, దీన్ని ఎట్లా కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటిది అనేది? గతంలో 2002 కంటే ముందు 2002 కంటే ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ ఏంటంటే మేడం మ్యాపింగ్ అనేటువంటిది లేకుండే, డైరెక్ట్ ఓన్లీ ఏదైతే ఎన్యుమరేషన్ జరిగేది అయిపోయింది. అయితే ఈసారి 2002 ప్రక్రియ తర్వాత చేస్తున్న దీంట్లో చేస్తే మేజర్ మ్యాపింగ్ అనేది పెట్టింది మేడం. అందుకే మ్యాపింగ్ ప్రక్రియ ఎస్ఐఆర్ కన్నా ముందు మ్యాపింగ్ చేశారు కదా, అసలు ఏం చేశారు చెప్పండి. అంటే ఈ మ్యాపింగ్ కు సంబంధించి కూడా మ్యాపింగ్ క్లియర్గా అవ్వకపోయినా కూడా కంప్లీట్ అయిపోయింది, 90% అయిపోయింది, ఒకసారి ఇవాళకి 80% అయిపోయింది, 90% అయిపోయింది, ఇంకా రేపటి నుండి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ చేయడమే అని చెప్పేసి అన్నారు. అసలు మ్యాపింగ్ అనేది క్లియర్గా జరిగి ఉంటే గనక, ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నారు వాళ్ళ వైఫ్ 2006 తర్వాత ఇక్కడ ఓటర్ ఐడి ఉంటే 2002కు వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటుంది. సో ఇది వాళ్ళకు ముందే తెలిసేది కదా, ఆ కార్డు పెట్టినప్పుడే ఓటర్ ఐడి వచ్చినప్పుడే అది అక్కడ క్లియర్ ఉండేది కదా. మళ్ళీ వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి చేసుకున్నప్పుడు మ్యాపింగ్ అయినట్టు ఎట్లా అయిపోయిందని అనౌన్స్మెంట్స్ ఎట్లా వచ్చినాయి? సో మ్యాపింగ్ చేయడం అంటే మేడం ఇందులో డిఫాల్ట్ ఓటర్స్ మిస్ మ్యాచింగ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అయితే నేమ్ తప్పు ఉండడము, ఆధార్లు తప్పు ఉండడము, చిరునామాలు తప్పు ఉండడము, ఇవన్నీ ఏమో ఎన్యుమరేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్యుమరేషన్ ప్రక్రియ కంటే ముందు చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లీట్ గా సాఫ్ట్వేర్ బేస్డ్ డాటా మేడం. ఒక ఓటర్ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ నామని అనే ఓటు మా నేటివ్ మంచిర్యాల ఉంటే, ఇంకో ఓటు అది ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్ లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏది మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది అనుకోండి, నా ఓటరు నా సర్నేమ్ ముఖ్యంగా నామని అనే నా పరివారం, నా ఫాదర్ డీటెయిల్స్, నా పేరెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈ డీటెయిల్స్ వాళ్ళు పోర్టల్లో చెక్ చేసినప్పుడు నా ఓటు హైదరాబాద్ ఉండొచ్చు కాక, కానీ నా పేరెంట్స్ ఓటు నా పరివారం ఓటు మా జిల్లాలో ఉంటే ఈ ఓటు నిజంగానే ఈ 2002 తర్వాత అంటే ఇక్కడ ఓటు వేసిరా లేదా అనేది ఏదైతే డాటా కనిపిస్తే దీన్ని మ్యాచ్ చేస్తూ ఉంటారు, దీన్ని మ్యాపింగ్ చేస్తారంటే అవును ఈ ఓటు పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చేంజెస్ ఉంటాయి, ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు చేంజెస్ అవుతాయి. ఇట్లా అసలుకే ఈ మహేష్ అనే పేరు కనబడట్లేదు ఈ డిస్ట్రిక్ట్ లా, ఈ జిల్లాలో, ఈ స్టేట్ లా కనబడట్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది సస్పెక్టెడ్ ఓట్లు వీటిని ఐడెంటిఫై చేసిన ఓట్లుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ ఓట్ల పైన రేపు స్పెషల్ ఫోకస్ జరుగుతుంది తప్ప మిగతా ఉన్నటువంటి 90% ఓట్ల పైన స్పెషల్ ఫోకస్ జరగదు మేడం. అయితే ఒకసారి లింగం యాదవ్ గారి వాయిస్ కూడా తీసుకుందాం, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. మహేష్ గారు, లింగం యాదవ్ గారు, ఎస్ఐఆర్ కు సంబంధించి మీరు చూస్తున్న ఇబ్బందులు ఏంటి? ఒక్కసారి వ్యూయర్స్ కి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీ వాయిస్. ఒకవేళ ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి అభ్యంతరాలు కావచ్చు, లేదంటే మీకు అంటే మీ ఏరియాకు వచ్చారా లేదా, అసలు ఏం జరుగుతోంది ఫీల్డ్ లెవెల్లో అనేది మనం కాలర్స్ దగ్గర నుంచే తీసుకుందాం. దీనిపై మాట్లాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. లింగం యాదవ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు హెచ్ఎంటి ప్రేక్షకులకు అదేవిధంగా ముందుగా మిత్రుడు బీజేపీ నాయక్ మాట్లాడినటువంటి మాటలను, ఎందుకంటే అది కనీసం అవగాహనతోటి మాట్లాడినా బాగుంటది. ఒక రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని ఏదైతే మాట్లాడిండో దాన్ని ఒకసారి సరి చేసుకోవాలి, వాపస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మరి అదే నిజమైతే వారు స్పష్టంగా చెప్తారు. దయచేసి బీజేపీ మీరు ఉన్నది బీజేపీ ప్రవక్త లెక్క అని సిఇఓ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవక్త లెక్క, ఎందుకంటే దేశంలో అదే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా దీని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఇవాళ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు, ఎందుకంటే రెగ్యులర్ గా మా పార్టీ తరఫున నేనే రిప్రజెంట్ చేస్తున్నా, ఎక్కడైనా సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎంప్లాయీలు ఇవ్వట్లేదని ఎక్కడైనా చెప్పిరా? జ్యోత్స్న గారు మీరైనా చూసారా? వార్తలైనా ఎక్కడైనా ఇద్దరు ఎనీ ఎవిడెన్స్? ఎందుకంటే దయచేసి ఫేక్ గా ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ప్రధాన సమస్య ఎక్కడ వచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం.
ఇవాళ దయచేసి ఆ విధంగా ఇంకొకసారి మాట్లాడొద్దని నేను మిత్రుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ప్రధాన సమస్య ఎస్ఐఆర్. ఇవాళ దేశంలో ఎస్ఐఆర్ అనేది ఇది కొత్త కాదు. గతంలో 2002 వరకు లాస్ట్ ఎస్ఐ అంటే దాదాపు ఈ దేశంలో 10 ఎస్ఐఆర్లు జరిగినాయి. అయితే ఇప్పుడే ఎస్ఐఆర్ లో ఎందుకు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేది ఒకసారి మనం దాని గురించి ఆలోచించాలి. అంటే నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ వ్యవస్థలని, అటానమస్ సంస్థలని ఏ విధంగా ఇవాళ అటానమస్ కాకుండా ఇవాళ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండో ఇవాళ దానికి ఉదాహరణ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ, ఈటీ, ఇప్పుడు లింగం యాదవ్ గారు బిఎల్ఓ ఎవరు? బిఎల్ఓ ఎవరు? నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ జ్యోత్స్న గారు, గివ్ మీ టైం. నేనేమంటా వాళ్ళు మాట్లాడింది విన్నా కదా, నేను వాళ్ళని మధ్యలో అయితే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చివరకు అపాయింట్మెంట్ నుంచే ఇవాళ ప్రాబ్లం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు జస్టిస్ కూడా అపాయింట్మెంట్ కమిటీలు ఉండేది. ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐని తీసేసి క్యాబినెట్ కోలీగ్ని పెట్టుకోవడం, అంటే అక్కడ నుంచి ఇవాళ దేశంలో ఓటర్ల ఏరివేత అనే కుట్ర స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక ప్రత్యేకించి ఇవాళ మిత్రుడు అన్నది అసలు ఈ ఎస్ఐఆర్ జరిగితే ఎస్ఐఆర్ జరగడం వల్ల దొంగ ఓట్లు తీసేయడమో, డ్యూయల్ ఓట్స్ అంటే డబుల్ ఓట్లు తీసేస్తే ఎవరికి నష్టం లేదు. కానీ ఇవాళ ప్రధానంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇవాళ మనం బీహార్ చూసాం, బెంగాల్ చూసాం. బీహార్ లో 40 లక్షల ఓట్లు తీసేశారు. మరి ఎక్కడైనా ఆనాడు ఏమన్నారండి ఎలక్షన్ కమిషన్ గానీ ఇదే బీజేపీ నాయకులు, విదేశీయులు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారు. బెంగాల్లో 27 లక్షల ఓట్లు తీసేసారు. కానీ చివరికి ఎంతమంది బంగ్లాదేశీయులు ఐడెంటిఫై చేసిరండి, ఎంతమంది విదేశీయులను ఐడెంటిఫై చేసిరండి? ఒక్కరంటే ఒక్కరు లేదు. అంటే నువ్వేమో చెప్పేది ఎలక్షన్ ముందు ఏమో నువ్వు విదేశీయులు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారని చెప్పినావు. కానీ ఎలక్షన్స్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది కదా, మరి ఎంతమంది బెంగాల్లో విదేశీయుల ఓటర్లను నువ్వు ఐడెంటిఫై చేసినావు? ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ గాని, బీజేపీ గాని, కేంద్ర మంత్రులు గాని ఇవాళ వాళ్ళని ఐడెంటిఫై చేసినటువంటి చరిత్ర మన దగ్గర ఈ ప్రక్రియకు సంబంధించి ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంపార్టెంటా కాదా? మన దగ్గర సరిగా జరుగుతుందా లేదా? బిఎల్ఓలు అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం అంటే మన కన్సర్న్తోని అంగన్వాడీలు వీళ్ళతోనే కదా మనం చేయించేది. జ్యోత్స్న గారు రాష్ట్రానికి విషయానికి వస్తే లింగం యాదవ్ గారు దీనిపైన కంటిన్యూ మీ వాయిస్ తీసుకుంటా, మీదే తీసుకుంటా. లేదు మీదే, మళ్ళీ అసలు ఎటు వెళ్ళను, మీదే తీసుకుంటా. నల్లగొండ నుంచి గోపాల్ గారు ఉన్నారు. ఒక్కసారి గోపాల్ గారు వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. గోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అయితే ఈ బిఎల్ఏలో జర పేపర్ కొన్ని వంచీరు, కొంత డిలీట్ చేస్తారు మేడం బిఎల్ఏలు. కొన్ని పంపిలు కొన్ని పంపాల పార్టీలకు అతీతంగా పోయి ఓలోలు ఇస్తలేవని కూడా సరి చేస్తున్నాము. ఊర్లల్లో అంత సమస్య ఏం లేదు. ఊర్లల్లో మాకు ఓటు పోగొట్టుకోవాలని ఎవరికి లేదు. వాళ్ళే వచ్చి పేపర్ ఇస్తున్నారు, డిజిటలైజేషన్ చేస్తున్నారు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. జిల్లాలో మాట్లాడడానికి వాళ్ళు ఏమైనా సిటీలో వస్తూ వచ్చింది కానీ పల్లెటూరులో అసలు ప్రాబ్లమే లేదు. కాకపోతే బిఎల్ఏలు ఫారాలు కొన్ని వంచలే, 80% వంచారు, ఒక 20% వంచలే. దాన్ని కూడా మేము పార్టీలకు అతీతంగా కూడా ఎవరెవరు ఏం సంగతి అనేది ఆడు పోయి కూర్చొని కూడా ఫోన్లు చేస్తున్నాం. ఫోన్ చేసి వాళ్ళ 2002 తర్వాత పెళ్లి అయిన వాళ్ళవి కూడా వాళ్ళ తల్లిదండ్రులే ఇస్తాయో అది ఫోటో అది మన అది ఉంటుంది కదా మేడం, ఓటర్ది, అది కూడా తీసుకుంటున్నాం. అన్ని తీసుకుంటున్నాము. ఊర్లలో ఏం సమస్య లేదు. లింగయాదవ్ నాతో సిటీలోనే ప్రాబ్లం ఉంది. గోపాల్ గారు ఊర్లలో అయితే ఏం ప్రాబ్లం లేదు. చెప్పండి. జ్యోత్స్న గారు, ఇక ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రానికి వస్తే ఎస్ఐఆర్ లో ఎక్కడ కూడా ఇవాళ వాళ్ళు June 25 నుంచి ఇక స్టార్ట్ అయితే ఈ మంత్ ఎండ్ వరకు కూడా July 24 వరకు అంటే 1 month కూడా ఈ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ కోసం ఇచ్చి టైం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇవాళ ఫస్ట్ డ్రాఫ్ట్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ ప్రధానంగా ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటంటే ఇవాళ చాలా వరకు కూడా ఇవాళ నేమ్స్ అనామలీస్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఇవాళ ఈ ఎస్ఐఆర్ పేరు మీద ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెట్టిందో కొన్ని ఇవాళ చిన్న స్పెల్లింగ్ మిస్టేకులు ఉంటే కూడా ఇవాళ ఈ నేమ్స్ అనామలీస్లకు పోవడం అనేది జరుగుతుంది. ఇవాళ నేను దానికి కొన్ని ఉదాహరణ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ దాంట్లో ఒక 6 పిల్లలు ఉంటాయి. ఎందుకంటే మన అందరూ తెలుసు జ్యోత్స్న గారు, గతంలో అంటే ఇవాళ ఏ ఫ్యామిలీలైనా అంటే ఎట్లా సెలెక్టెడ్ టార్గెట్ గా ఓటర్ లిస్టు డిలీషనే ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టుకుంది. ఇవాళ మన ఆర్టికల్ 326 ప్రకారం
భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఏంటంటే ఈ దేశంలో ఈ దేశ పౌరుడైన ఎవరు కూడా ఓటు హక్కుని కోల్పోరాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మోటో. కానీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, సార్ పేరు మీద వాళ్ళ 6 పిల్లలు ఉంటే ఆ నేమ్స్ అనామలీస్ కు పోతుంది. ఇవాళ 6 పిల్లలు అంటే ఏంటండి, ఇవాళ గతంలో మన నానమ్మలు కానీ మన తాతమ్మలు గతంలో 6 అనేది చాలా మంది కామన్ ఉండేది, మన పెద్దలందరూ కూడా. కానీ వాళ్ళ సెలెక్టెడ్ గా అంటే ఒక వర్గం లేని వాళ్ళ 6 ఉన్నారు కాబట్టి మీ నేమ్స్ అనామలీస్ ఉంటాయి. అదే విధంగా స్పెల్లింగ్ కరెక్షన్స్ చిన్న చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాండి, నా సర్నేమే BAIKANI ఇది బైకాని అని నా సర్టిఫికెట్ ఉంది. మా ఫాదర్ కు మా మదర్ మా అందరికి కూడా వాళ్ళకేం BYKANI ఉంటది. అయితే ఇక్కడ ఈ స్పెల్లింగ్ కరెక్షన్స్ వల్ల నాది BAI ఉంది కాబట్టి మా ఫాదర్ కు BYKANI అది బైకాని ఉంది, నాదేమో BAIKANI బైకాని. ఇది దాని దే వాంట్ యాక్సెప్టెడ్. ఇవన్నీ కూడా నేను కూడా CEO గారు చెప్పినండి అని స్వయంగా CEO సుదర్శన్ రెడ్డి గారి దగ్గర డిస్కషన్ లో కూడా మెన్షన్ చేశా. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐలయ్య అని ఉంది. ఐలయ్య నేమ్ మనం ఎట్లా రాస్తారండి, ILLAIAH ఇది ఐలయ్య. YAIH కూడా YIIA కూడా ఐలయ్య అని రాస్తారు. సో అక్కడ ఇది కూడా అనామలీస్కి వెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ కు మమ్మద్ అని ఉంటది, పరిష్కరిస్తారు కదా. ఇప్పుడు డ్రాఫ్ట్ వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది, ఓటు మొత్తం పోయేటువంటి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు లింగం యాదవ్ గారు అంటే ఫీల్డ్ లో చూస్తే, లింగం యాదవ్ సార్ ఫీల్డ్ లో చూస్తే ఊళ్ళల్లో అయితే డెఫినెట్ గా అంత ఇబ్బందిగా అనిపించట్లేదు. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మన రిపోర్టర్స్ తిరుగుతూ ఉంటారు, ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తాం, చూపిస్తాం జనాలకు. సో ఊళ్ళల్లో అయితే అంత ఇబ్బందిగా అనిపించట్లేదు, ఇంటికి వస్తున్నారు లేదంటే గ్రూపులుగా వెళ్ళి రాయించుకుంటున్నారు అంటే. బట్ సిటీలోకి వచ్చింటే డెఫినెట్గా కూడా ఇక్కడ చాలా మంది మేము తిరిగినప్పుడు చాలా మంది ఇళ్లలోకి అయితే వచ్చి ఇవ్వలేదు సిటీలో. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కి దిగి అది కొంచెం కష్టంగానే ఉంటుంది. డెఫినెట్గా అంత స్టాఫ్ కూడా లేదు. బట్ ఇది ఇక్కడ అభ్యంతరం ఏం చెప్తున్నామంటే అట్లీస్ట్ ఎక్కడ వాళ్ళు చేస్తున్నారో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎవరికి తెలియదు, అది ఎక్కడికి వెళ్ళి ఆ ఫామ్ తెచ్చుకోవాలి, ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చుకోవాలన్నది కూడా ఆ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. మరి ఎలా వీళ్ళ పరిస్థితి అన్న దాని గురించి మాట్లాడడం తప్ప ఊళ్ళల్లో అయితే అంత ఇబ్బంది అనిపించట్లేదు. అదే చెప్తున్నాండి జోష్నా గారు, నీకు ప్రాబ్లం ఎందుకు రైతు అంటే ఇప్పుడు మీరు చూడండి, మొత్తం తెలంగాణ ఓటర్స్ ఎంత ఉంటే 3,38,70,70,610 ఓట్లండి. కానీ వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పటి వరకు డిజిటలైజేషన్ అయ్యింది ఓన్లీ నిన్నటి వరకు 49% 28% అంటే 49.28% అయింది. అంటే హాఫ్ ఆఫ్ ది ఓట్లే ఇవాళ మనకి డిజిటలైజేషన్ అయింది. అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా ప్రాబ్లం. ఇవాళ BLOలు ఇవాళ వాళ్ళకు కూడా సరైన అవగాహన లేకపోవడం, మేము కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాం. మీరు వాళ్ళకి ట్రైన్ చేయండి ప్రాపర్ గా. మేబీ ఫ్రీజ్ అయిపోయింది. మేబీ రమేష్ గారు వీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు ఎక్కడి నుంచి? వరంగల్ నుంచే కదా? అవునండి అవునండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ రోజులలో 50% కూడా ఓట్లు వేయడం లేదు కదా మేడం. అట్లాంటప్పుడు ఇంత ఇబ్బంది పెట్టడం ఏమవుతారు? రమేష్ గారు మేబీ వాయిస్ లో సమ్ డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడింది మళ్ళీ మాట్లాడరా? ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు 50% కూడా రావడం లేదు బూత్ లో వేయడానికి. అట్లాంటప్పుడు ఇంకా ఇబ్బంది చాలా మంది సఫరిపోతారు మేడం ఈ ప్రాబ్లం గురించి. ఓటు వేయడానికి ఒక 50% కూడా బూత్ కు రావట్లేదు అంటున్నారా మీరు? ఈ రోజుల్లో అట్లా ఇంకా ఓట్లన్నీ తీసేస్తే ఇప్పుడు ఇబ్బంది కాదా? ఇంకా ఓట్లన్నీ తీసేస్తే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఏంటిది అని అంటున్నారు. అయితే రమేష్ గారు కొన్ని చోట్ల డబల్ ఓటు ఉండడం, కొందరు చనిపోయి ఉంటారు, వాళ్ళ ఓటు అలాగే ఉండిపోవడం, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. అంటే ఇప్పుడు 80 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 20 ఓట్లు అసలు లేనటువంటివి లేదా అసలు వాళ్ళు 2 చోట్ల ఓటు ఉన్నటువంటివి డూప్లికేట్స్ ఉంటాయి కదా. సో అవి కూడా మనం 100% లో లెక్కేస్తాం. 80 ఓట్లు ఉంటే వాటిని 100గా చూస్తే 80% ఉన్నట్టే ఉంటుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర లీస్ట్ ఉంటాయి కదా, ఇంట్లోకి వచ్చినాక వీళ్ళు ఈ ఓటు పర్సన్ ఉన్నాడా లేదా, ఉన్నాడంటే ఎస్ పెట్టి, లేనంటే కొట్టేస్తే సరిపోతుంది కదా. సింపుల్ గా చేయమంటున్నారు, చాలా టఫ్ చేస్తున్నారు, సింపుల్ గా చేయమంటున్నారు, అంతేనా?
అది ఉన్న మనిషి ఉండడానికి వేసుకోండి అంటే కొట్టేస్తే అయిపోతుంది. ఓకే ఓకే రమేష్ గారు. మహేష్ గారు, అంటే ఇక్కడ ఇష్యూ అనేది అంటే కాస్త సింపుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇవ్వడం, మళ్ళీ అన్ని ఫిల్ చేయడం, ఈ మ్యాపింగ్ చేయడం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు, అది ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళ, ఇప్పుడు విదేశీ ఓట్లు ఉండకూడదు, డూప్లికేట్ ఓట్లు ఉండకూడదు, వాటికి సంబంధించిన క్లారిటీ అయితే ఉంటుంది కదా. అది ఇప్పుడు ఈవెన్ రమేష్ గారు అన్నది కూడా కాస్త సింపుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు జనాలకని. అయితే వారు చెప్పింది కూడా వాస్తవమే. అయితే మేడం దీంట్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముఖ్యంగా ఇంత ముందు దానికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చే ముందు మేడం ఓకే మేడం వినిపిస్తుందా? వినిపిస్తోంది. తీసుకుంటా లింగం యాదవ్ గారు తీసుకో. ఇక్కడ మీదే మీ సిగ్నల్ ఇష్యూ వల్లనే మీది డ్రాప్ అయింది. లింగం యాదవ్ గారు మాట్లాడుతూ స్టాఫ్ మేము సుదర్శన్ రెడ్డి గారు స్టాఫ్ అడగలేదు, మేము స్టాఫ్ అని చెప్పి అంటారు. సుదర్శన్ రెడ్డి గారు చెప్పలేదండి, కావాలి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చెప్తారు. అసలు ఇమ్మంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్తారు కదా, చెప్పారు అట్లేమన్నా? బిఎన్ఓలు కింద గ్రౌండ్ లో జిహెచ్ఎంస్ లో ఇప్పుడు ఈ క్షణం ఎక్కడికి పోయినా మీ రిపోర్టర్స్ స్టింగర్ ని ఎక్కడ ఏదైతే ఎన్యుమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుందో అక్కడికి పోయి మైక్ పెట్టమని అడగండి మేడం, వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం కాదు, వాళ్ళే మీకు చెప్తారు ఏం జరిగింది. ఎందుకంటే నేను ఫీల్డ్ మీద పోతున్నా, నేను కూడా మలక్పేట ఏరియాకి ఇన్ఛార్జ్ గా పెట్టినాను, ఆ ఏరియా నేను కూడా తిరుగుతున్నా. మనము ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేటటువంటి పనులను, వాళ్లకు పానిక్ క్రియేట్ చేసేటటువంటి దాన్ని పక్కకు పెట్టి వాళ్లకు మనం ఏ విధంగా సహాయపడతాము, ఎన్యుమరేషన్ ఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మొదలు పెడితే డిజిటలైజేషన్ వరకు మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాము, ఏం తోడ్పాటు చేయగలుగుతాము, ఏం అవేర్నెస్ చేయగలుగుతాము. ఆనాడు ఇంటికి తిరిగి మనం ఎట్లయితే ఓట్లు అడుక్కుంటామో ఈ రోజు వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళ ఎన్యుమరేషన్ లో ఇంకా ఎస్ఐఆర్ లో పాల్గొనేలాగా మనం ఎందుకు చైతన్యం చేయలేకపోతున్నాం అనేది ఒక బిగ్ క్వశ్చన్ మేడం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు రమేష్ గారు మాట్లాడుతూ అయితే ఎస్ఐఆర్ లో కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయని చెప్పేసి, వాస్తవంగా ఏంటంటే ఇక్కడ బిఎల్ఓలకు ట్రైనింగ్ విషయంలో కావచ్చు, తర్వాత బిఎల్ఓలు గ్రౌండ్ లలో వెళ్ళినప్పుడు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి పబ్లిక్ ని కన్విన్స్ చేసే విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వడం కాదు, ఇంట్లో వాళ్ళు మేము నింపలేము, మీరు నింపియండి అంటే మీరు నింపాల్సిన బాధ్యత కూడా ఎన్యుమరేషన్స్ వాళ్ళతో ఓకే. లింగం యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటే లింగం యాదవ్ గారు మాట్లాడండి. నేనేమంటా చూసిన గారు, ఇవాళ ప్రధానంగా మళ్ళీ సిగ్నల్ పోయినట్టున్నది లింగం యాదవ్ గారు. ఓకే, నరసింహారెడ్డి గారు మాట్లాడండి. మేడం, ఇప్పుడు మన ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇలా బీజేపీ ప్రభుత్వము ప్రజలను మెప్పించి ఓట్లు పొంది అధికారం దక్కించుకోవాలి, కానీ ఇట్లా అప్రజాస్వామికంగా ఓట్లను తొలగించి ప్రజలను ఇబ్బంది పెట్టి గెలవాలనుకోవడము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే నేను మహేష్ గారు ఒక మాట చెప్పాను, నరసింహారెడ్డి గారు ఇక్కడ చేసే వాళ్ళందరూ మన వాళ్ళే, అంటే బిఎల్ఓలుగా వెళ్లే వాళ్ళు ఇక్కడటువంటి వాళ్ళే, రాష్ట్ర ప్రభుత్వ సహకారము అవసరము. అలాంటప్పుడు లాజిక్ అనేది ఇక్కడే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఏదైతే డిజిటలైజేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారు కదా, వీళ్ళు సాఫ్ట్వేర్ ఫిల్టరేషన్ ఏదైతే చేస్తారో ఆ సాఫ్ట్వేర్ ఫిల్టరేషన్ లోనే ఓట్లు మొత్తం తీసేస్తారు. వీళ్ళు సాఫ్ట్వేర్ ఫిల్టరేషన్ లోనే వీళ్ళు నెంబర్ 1. అట్లా దేనికి కూడా నరసింహన్న అట్లా ఇస్తారు, అంత ఉండదు. మనము ప్రొసీజర్ ఇచ్చిన తర్వాత సమయం సరిపోతుంది. నరసింహారెడ్డి గారు 70% మ్యాపింగ్ అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. మ్యాపింగ్ అయిపోయింది, ఇబ్బంది లేదు అని చెప్పి ఈ రోజు మహేష్ గారు చెప్పారు. మొన్న ఒక మీ హెచ్ఎంటీవీ డిబేట్ లో సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఏమంటారు మేడం అంటే, మీకు మ్యాపింగ్ అయిపోయి ఉంటే 79% మ్యాపింగ్ అయిపోయి ఉంటే, మ్యాపింగ్ అయిపోయిన వాళ్ళని ఈ ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నారో అది ఫిల్ ఆల్రెడీ మీరు మ్యాపింగ్ చేసినటువంటి డీటెయిల్స్ తోటి ప్రింట్ చేసి ఇస్తే అయిపోతుంది కదా. ఇలా గందరగోళం అనేది ఉండదు కదా. అంటే జనాలు కూడా మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని రీసబ్మిట్ చేస్తే చేసేటువంటి విధానం పెడితే అయిపోయేది కదా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, రూరల్ ఏరియాలో అసలు వాస్తవంగా ఏంటంటే బిఎల్ఓలకు అవగాహన లేదు. మీరు ఎవరైతే బయట నుంచి అవుట్ సోర్సింగ్ పెట్టుకున్నారో వాళ్ళకు ఏ విధమైనటువంటి అవగాహన లేదు. ఒక్కరోజు ట్రైనింగ్ ఇచ్చి వ్యక్తి యొక్క హక్కును డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ని మీరు ఎట్లా నిర్ధారిస్తారో అర్థమైతలేదు. రెండోది ఏంటంటే,
కానీ నరసింహారెడ్డి గారు ఇటువంటి ఇప్పుడు సర్వేలు అన్ని కూడా ఇది కొత్త కాదు కదా, బిఎల్ఓలు అంటే ఇప్పుడు అంగన్వాడీలను పెట్టడం, ఆశా వర్కర్లను పెట్టడం ఇప్పుడు కొత్త కాదు కదా. ఈ ఎస్ఐఆర్ కోసం పెట్టారా? ఏ సర్వే అయినా జనాభా లెక్క అయినా ఏదైనా వాళ్ళతోనే కదా పని. మీరు ఏమన్నా మంది ఇచ్చి టీకా వేయమన్నా వాళ్ళే కదా వెళ్ళేస్తారు. ఇప్పటికిప్పుడు ఏ డిపార్ట్మెంట్ అందులో పెడదామంటారు? ఏ ప్రక్రియ అయినా కానీ అంగన్వాడీలు ఆశా వర్కర్ల ద్వారానే చేస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేయమని చెప్తున్నాం మేము, వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించి చేయమని చెప్తున్నాం. ఇందాక సోదరుడు ఏమన్నాడు, తొలుత మన తెలంగాణలో ఎస్ఐఆర్ వద్దన్నారు, ఇలా ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతున్నారు అని అన్నాడు. అది కరెక్ట్ కాలేదు కాబట్టి, డ్యూ ప్రాసెస్ లో కాలేదు కాబట్టి మేము ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతున్నాం. ఎస్ఐఆర్ అని అంటే ఏంటంటే నేను ఏమంటున్నానంటే, మీరు ఏమన్నారు ఇందాక కాంగ్రెస్ ప్రభుత్వం స్టాఫ్ ఇవ్వలేదు అని అన్నారు. స్టాఫ్ చక్కగా ఇవ్వకపోతే మీరు ప్రక్రియను ఎందుకు మొదలు పెట్టారు? తొలుతనే మీరు స్టాఫ్ ఇచ్చినాకనే మొదలు పెట్టుకునేది ఉండే. ఒకటి స్టాఫ్ గురించి వచ్చిన ఇబ్బంది అయితే ఒకటండి, ఊళ్ళల్లో ఇబ్బంది కనిపించట్లేదు. ఏవో చిన్న చిన్నవి డెఫినెట్ గా ఉంటాయి ఒక సర్వే చేసినప్పుడు. దానిపైన ఈ మ్యాపింగ్ చేయడం ఇటువంటి అన్ని కూడా ఊళ్ళల్లో అంటే యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు, వాళ్ళే ఇంటికి వస్తున్నారు. ఈవెన్ పార్టీ నేతలు కూడా, మీరు కూడా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ఓట్లు పోకుండా ఉండేందుకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఒక్క ఈ టౌన్స్ కి వీటికి వచ్చేసరికి మాత్రమే కాస్త ఇబ్బంది. పక్కింట్లో ఏం జరుగుతుందో ఈ ఇంట్లో తెలియదు. మొత్తంగా చెప్తే ఏంటంటే, ఎస్ఐఆర్ ప్రక్రియ చూస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే బదులు పాలిటిక్స్ ఇన్ఫిల్టరేషన్ రిమూవల్ అంటే ఏ సాకుతో ఓటును తొలగించవచ్చు అనేటువంటి అంశంతో ముందుకు పోతే ఇది బీజేపీ వాళ్ళకు సెట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఎట్లా తొలగించాలి, ఎలా చేస్తే కరెక్ట్ అయి ఉండేది? ఇప్పుడు నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ఇది ప్రాసెస్ తప్పు అని అన్నప్పుడు మీరు ఒక సలహా ఇవ్వాలి. మేడం 2002లో ఓటర్ లిస్ట్ ఉంది, 2025లో ఓటర్ లిస్ట్ ఉంది. మ్యాపింగ్ మొత్తం చేసిన తర్వాత మ్యాపింగ్ చేసినటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదా మేడం, వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రింటెడ్ మెటీరియల్ రావాలి. అంటే ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ప్రింటెడ్ మెటీరియల్స్ రావాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి అని చెప్పి కరెక్షన్ చేసి అభ్యంతరాల అటాచ్మెంట్ మాత్రమే కావాలంటారు. పెడితే వాళ్ళే బిఎల్ఓ వచ్చి తీసుకపోయి దాన్ని కరెక్షన్ చేస్తారు, అయిపోతుంది. అక్కడ ఎవరైతే 2002 తర్వాత ఓట్లు ఉన్నాయో వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ గాని, తాతలు గాని, ముత్తాతలు గాని వాళ్ళు వెరిఫై చేసేటప్పుడు బిఎల్ఓలు ఇంటికి పోయినప్పుడు వాళ్ళే వెరిఫై చేసి ఎండార్ చేస్తే అయిపోయింది. అక్కడే ఈ 4 సార్లు ఏదైతే ఆఫీస్ చుట్టూ తిరుగుడు, ఈ 4 సార్లు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక విషయం మేడం, వీళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారు కదా, ఎన్యూమరేషన్ ఫామ్ పుసుక్కున కర్మగాలి ఓటర్ ఓగొట్టినా బిఎల్ఓ ఓగొట్టిన పరిస్థితి ఏంటి? ఎక్కడ దొరుకుతుంది ఆ ఎన్యూమరేషన్ ఫామ్? మళ్ళా వీళ్ళు ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ ఎంఆర్ఓ గారు దాన్ని వయా ఛానల్ ద్వారా ఆన్లైన్ లో కూడా అంటే ఈ మీ సేవ అక్కడికి వెళ్తే కూడా అవుతుంది అంటే మనకు తెలియకపోతే వాళ్ళు కూడా చేసి పెడతారు కదా. సో అంటే ఉంటే కాదు మన ఎపిక్ నెంబర్ అవి చూస్తే అందులో డిస్ప్లే అవ్వదా? నేను అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ఆల్రెడీ పాత ఓటర్ కార్డు ఉంటది కదా, ఎపిక్ నెంబర్. పాత ఓటర్ కార్డు ఇప్పుడు 2002లో ఉన్నటువంటి ఓటర్ కార్డులో ఏపీతో స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు 2025లో వచ్చినటువంటి ఎపిక్ కార్డు ఎక్స్ తో స్టార్ట్ అవుతుంది. కొన్ని దగ్గరలో ఒక్కొక్క తీరు ఉన్నది. అప్పుడేమో ఏపీ అని ఉండే 93, 94లో టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఓటర్ ఒక్కసారి ఫైనల్ మహేష్ గారు మీ సలహా ఏంటి? ఇక్కడ ముఖ్యంగా అంటే ఉన్నది కాస్త సింపుల్ గానే అనిపిస్తోంది, కానీ చేసే పద్ధతిలోనే ఉందనేది చాలా క్లియర్. అక్కడ వీళ్ళకు సరిగా ట్రైనప్ చేసి పంపకపోవడం, ఎందుకంటే డెఫినెట్గా వీళ్ళు మాత్రమే చేయాలి. మన అంగన్వాడీ ఆశా వర్కర్లు వీళ్ళతోనే ఎక్కువ చేపిస్తారు. ఎప్పుడైనా ఏ సర్వే అయినా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. బట్ వాళ్ళకు క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీతో చెప్పకపోవడం వల్లనే ఇదొకటి. అండ్ ఇంకోటి, ఫామ్స్ ఒకవేళ పోతే ఎక్నాలజ్మెంట్ అనేది లేదండి డెఫినెట్గా కూడా. దాని గురించి ఇప్పుడు మనం ఫామ్ ఇచ్చిన తర్వాత ఇచ్చామనడానికి ఏంటి, ఇంటికి స్టిక్కర్ వేస్తే అది ఇంటికి స్టిక్కర్ కాదు కదా, నాకే రావాలి, నాది ఇచ్చినప్పుడు నాకు రావాలి. ఈవెన్ ఆన్లైన్లో అంటే ఫిల్ చేసినప్పుడు ఆన్లైన్ చేసినప్పుడు అప్పుడు నాకు మెసేజ్ రావాలి. సో ఇది ఇంపార్టెంట్. చెప్పండి ఫైనల్. అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ లోపల ఇంటింటికి తిరగాలని అనేది ఒకసారి కాదు 3 సార్లు పెట్టారు కదా. ఇది రూరల్ లెవెల్లో బాగా అవుతుంది, హైదరాబాద్ లో బాగా కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ తరచుగా ఇంటి ఓనర్లు అంటే ఇక్కడ రెంటల్ ఉండేటట్టు వాళ్ళు షిఫ్ట్ కావడం కావచ్చు, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కు మైగ్రేట్ కావచ్చు. ఇట్లాంటి కారణంగా ఐడెంటిఫై చేయడంలో ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ఎన్యూమరేటర్స్ కూడా కింద ఉండి వెళ్ళి వాళ్ళకు ఫార్మ్స్ వేయడంలో కూడా ఒక పెద్ద ఇష్యూగా అవుతుంది.
దీని విషయంలోనే వాళ్ళకి ఆన్లైన్ లో వాళ్ళు ఫామ్లు పట్టుకొచ్చి టిక్ కొట్టడానికి ఇవ్వట్లేదు. వీళ్ళకి కొత్తగా ఫామ్స్ ఇస్తారు, ఆ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఫామ్స్ ఇస్తారు. నీకు ఓటు ఉందా ఓట్లే అని అడగట్లేదు, వాళ్ళకి ఫామ్ ఇస్తారు, ఈ ఫామ్ నింపేయడని అడుగుతారు. నింపించిన తర్వాత వాళ్ళు తీసుకుపోతారు. అయితే తీసుకుపోయే టైంలో మిస్ప్లేస్ అయిద్దా అనేటటువంటి చాలా అది అంటే నేను అంటే 100% నేను మిస్ కాదు అని అనట్లేదు, అట్ ద సేమ్ టైం మిస్ అయిద్దారు అనట్లేదు మేడం. దట్ ఈస్ మైథలాజికల్ క్వశ్చన్ లాగా అవుతుంది, అది తప్పు. అయితే ఈ భయాన్ని ప్రజలకు, ఈ భయాన్ని ఓటర్లకు కల్పించే దానికి బదులుగా మనం ఓటర్లను ఏ విధంగా దీంట్లో పాల్గొనేలాగా చేస్తే బాగుంటుంది ఒకటి. రెండోది ఎస్ఐఆర్ ను బీజేపీ చేస్తుంది అనేటటువంటిది. ఓకే, మనకు టైం అయిపోయింది మహేష్ గారు, టైం అయిపోయింది. ఇప్పుడు జూలై 24 అబ్బా లింగం యాదవ్ గారు ఎగ్జాక్ట్ గా టైం అయిపోయి 1 minute కూడా అయిపోయినాక మీకు నెట్వర్క్ కనెక్ట్ అయింది, అది మా తప్పు కాదు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ఇంకా జరిపించాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్స్ ఓకే, ఒక్క 30 seconds మాట్లాడండి, ఎందుకంటే మనకు అసలు అప్పటికే ఎక్సైడ్ అయిపోయింది. జ్యోత్స్న గారు, ఏదేమైనా కూడా ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రత్యేక మీరన్నట్టు కూడా ఇవాళ రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఏరియాలో కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది. అందుకే దాని గురించి కూడా ఇవాళ యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ మా గౌరవ పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎస్ఐఆర్ విషయంలో, ఎందుకంటే మిగతా రాష్ట్రాలలో ఎట్లా జరిగింది, అక్కడ ఏం చేసింది, ఎలక్షన్ కమిషన్ పేరు మీద ఏ విధంగా జరిగింది, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తుందో, అందుకే ఇవాళ తెలంగాణలో అట్లా జరగకుండా డెఫినెట్ కూడా యాజ్ ఏ పార్టీగా మేమందరం కూడా బిఎల్ఓలు ఎమ్మటే బిఎల్ఏలు అన్ని ఇవాళ పౌర సమాజం మీ బాధ్యత కూడా ఉంది, మన అందరి బాధ్యత కూడా. ఎవరు కూడా ఓట్లు అర్హులైన ఎవరు కూడా ఓట్లు తీయడానికి వీల్లేదండి. ఇవాళ వాళ్ళు పెట్టేటువంటి కొర్రీల వల్ల చాలా మంది ఇంతకుముందు లింగం యాదవ్ గారు టైం అయిపోయింది. డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రజలు కూడా కాస్త అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 25th వరకు, జూలై 24th వరకు టైం ఉంది. ఈ లోపు మీకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, కొన్ని తప్పులు ఉంటే వాటికి సంబంధించినవి, లేదంటే అడ్రస్ ప్రూఫ్కు సంబంధించినవి, ఈ మ్యాపింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినవి, ఎప్పుడైతే డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత సరి చూసుకొని అభ్యంతరాలు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటి పరిష్కారం ఆగస్టులో వస్తుంది. ఫైనల్ వచ్చేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా వస్తుంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓలను సంప్రదించి, ఒకవేళ మీకు ఫామ్స్ రాకపోయినా లేదంటే ఆన్లైన్ ఆ పద్ధతుల్లో కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు, మహేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు.